నిర్గమకాండం 25వ అధ్యాయము. మందిరమును కట్టుట, యాజకులను నియమించుట. గుడారము కొరకు విరాళములు. యావే మోషేతో మాటాడుచు, నా కొరకు విరాళముల నిమ్మని ఇశ్రాయేలీయులతో చెప్పుము. హృదయపూర్వకముగా ఇచ్చువాని నుండియే ఈ విరాళములను స్వీకరింపుము. ఇశ్రాయేలీయుల నుండి బంగారము, వెండి, ఇత్తడి, గోధుమ, నీలము, ఎరుపు రంగులు గల ఉన్ని, సున్నిత వస్త్రములు, మేక వెండ్రుకలు, ఎర్ర అద్దకము వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సన్నతోళ్ళు, తుమ్మకర్ర, దీపములకు చమురు, అభిషేక తైలముకు, ధూపముకు వలయు సుగంధ ద్రవ్యములు, ప్రధాన యాజకుని పరిశుద్ధ వస్త్రమైన ఏఫోదుకు, వక్షఫలకముకు పొదుగుటకు వలయు పచ్చలు, మణులు విరాళముగా తీసుకొనుము. వారి నడుమ నివసించుటకు నాకొక మందిరమును నిర్మింపుము. నేను నీకు చూపు నమూనా ప్రకారముగా నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలయును. గుడారము, దాని ఉపకరణములు, మందసము 45 అంగుళముల పొడవు, 27 అంగుళముల వెడల్పు, 27 అంగుళముల ఎత్తుగల ఒక మందసమును తుమ్మ కొయ్యతో చేయవలయును. దానికి లోపల వెలుపల మేలిమి బంగారపు రేకును అతికించవలయును. దాని అంచులందు బంగారపు రేకు కట్టులుండవలయును. ఆ పెట్టెకై 4 బంగారు కడియములను పోతపోయవలయును. ఒక ప్రక్క 2, మరి ఒక ప్రక్క 2 ఉండునట్లుగా ఆ కడియములను పెట్టి 4 కాళ్లకు అమర్పవలయును. తుమ్మకర్రతోనే మోతకర్రలను కూడా చేసి వానికి బంగారు రేకులను తొడగవలయును. పెట్టెను మోసుకొని పోవుటకు దాని ప్రక్కలనున్న కడియములలో ఆ మోతకర్రలను తూర్చవలయును. మోతకర్రలు కడియములందే ఉండవలయును. వానిని బయటికి తీయరాదు. నేను నీకు వసగు శాసనములను ఆ మందసపు పెట్టెయందు ఉంచవలయును. 45 అంగుళముల పొడవు, 27 అంగుళముల వెడల్పు గల పెట్టె మూతయగు కరుణాపీఠమును మేలిమి బంగారముతో చేయవలయును. ఈ కరుణాపీఠము 2 కొనల నుంచుటకై 2 కెరూబీము దేవదూతల బొమ్మలను పోతపోసిన బంగారముతో చేయవలయును. కరుణాపీఠమునకు 2 కొనల వానిని ఉంచవలయును. అవి కరుణాపీఠముతో కలిసిపోవలయును. అవి రెక్కలు పైకి విచ్చుకొని ఉండవలయును. అట్లయినా ఆ రెక్కలు కరుణాపీఠమును కప్పివేయును. ఆ ఆకృతులు ఒకదానికొకటి ఎదురుగా ఉండి కరుణాపీఠము వైపు చూచుచుండవలయును. కరుణాపీఠమును మందసపు పెట్టె పైనుంచుము. నేను నీకు వసగు శాసనములను ఆ మందసపు పెట్టెలో ఉంచుము. ఆ కరుణాపీఠము మీది నుండియు శాసనమున్న మందసపు పెట్టె మీది దేవదూతల బొమ్మల నడుమ నుండియు నేను మిమ్ము కలిసి కొందును. అక్కడి నుండియే ఇశ్రాయేలీయుల కొరకు సమస్త నియమములను మీకు ప్రసాదింతును. రొట్టెలను సమర్పించుటకు బల్ల, 36 అంగుళముల పొడవు, 18 అంగుళముల వెడల్పు, 27 అంగుళముల ఎత్తుగల బల్లను తుమ్మకర్రతో చేయవలయును. మేలిమి బంగారపు రేకును దానికి తొడగవలయును. ఆ బల్ల అంచుల చుట్టూ బంగారపు కట్టు ఉండవలయును. బల్ల చుట్టూ బెత్తెడు వెడల్పు గల బద్దె ఉండవలయును. ఆ బద్దె చుట్టూ బంగారపు కట్టులుండవలయును. బల్ల కొరకు 4 బంగారు కడియములు చేసి వానిని దాని 4 కాళ్లున్న 4 మూలలా తగిలింపవలయును.
మోతకర్రలుంచుటకు కడియములు బద్దెకు దగ్గరగా ఉండవలయును. తుమ్మ కొయ్యతో మోతకర్రలను చేసి వానికి బంగారు రేకును తొడిగింపవలయును. వానితో బల్లను మోయవలయును. ఆ బల్ల మీద వాడుటకై పళ్ళెములను, గిన్నెలను, కూజాలను, పానీయ అర్పణకు వలయు పాత్రలను మేలిమి బంగారముతో చేయవలయును. నిత్యము నాకు సమర్పింపవలసిన రొట్టెను బల్ల మీద నా ఎదుట ఉంచవలయును. దీపస్తంభము మేలిమి బంగారముతో దీపస్తంభమును చేయవలయును. దాని పీఠము, కాండము కమ్మచ్చున తీసిన బంగారముతో చేయవలయును. ఆ దీపస్తంభము మీది గిన్నెల వంటి మొగ్గలు, దళములు దానితో కలసిపోయి ఉండవలయును. దానికి ఇటువైపున 3, అటువైపున 3, మొత్తము 6 కొమ్మలుండును. దాని 6 కొమ్మలకును బాదము పూల రూపమున ఉన్న గిన్నెల వంటి మొగ్గలు, దళములు ఉండవలయును. దీపస్తంభము కాండమునకు కూడా బాదము పూల రూపముననున్న మొగ్గలు, దళములు 4 ఉండవలయును. దీపస్తంభమునకు ప్రతి 2 కొమ్మల క్రింద ఒక్కొక్క గిన్నె చొప్పున ఉండవలయును. ఆ గిన్నెలు, కొమ్మలు దీపస్తంభముతో కలసిపోయి ఉండును. వీనినన్నింటినీ కమ్మచ్చున తీసిన బంగారముతోనే చేయవలయును. దీపస్తంభమునకు 7 దీపములు చేయవలయును. స్తంభమునకు ముందు వెలుగుపడినట్లుగా వానిని దానికి అమర్చవలయును. ఆ దీపములకు వలయు కత్తెరలు, పళ్ళెములు మేలిమి బంగారముతోనే చేయవలయును. దీపస్తంభమును మిగిలిన ఉపకరణములను చేయుటకు 40 వీసెల మేలిమి బంగారమును వాడవలయును. కొండమీద నీకు చూపిన నమూనా వలె వీనినన్నింటినీ చేయవలయునని గుర్తుంచుకొనుము. 26వ అధ్యాయము. గుడారపు తెరలు, పైకప్పులు. నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితో పేనిన సన్నని దారముతోనూ నేయబడి కెరూబీము దేవదూతల బొమ్మల అల్లిక కలిగిన 10 తెరలను నీవు గుడారము కొరకు సిద్ధము చేయవలయును. ప్రతి తెరయు 14 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉండవలయును. తెరలన్నిటికీ ఇదియే కొలత. తెరలలో 5 కలిపి కుట్టవలయును. ఆ తీరుననే మిగిలిన 5 కూడా కలిపి కుట్టవలయును. ప్రతి 5లో చివరి బట్ట అంచులకు నీలపు దారముతో ఉచ్చులు వేయింపుము. మొదటి 5 తెరలలో మొదటి దానికి 70 ఉచ్చులు, అదే విధముగా రెండవ 5 తెరలలో చివరి దానికి 70 ఉచ్చులు ఉండవలయును. 70 బంగారు గుండీలను చేయించి ఆ ఉచ్చు ముడులన్నింటినీ కలిపివేయుము. అప్పుడు గుడారము అంతయు ఏక మందిరమగును. అటు తరువాత మేక వెండ్రుకలతో 11 కంబళి తెరలు తయారు చేసి గుడారముపై కప్పు వేయింపుము. ఈ తెరలు 15 గజముల పొడవు, 2 గజముల వెడల్పు ఉండవలయును. అన్నిటికిని అది ఏ కొలత. వానిలో 5 ఒక బట్టగను, 6 మరియొక బట్టగను కుట్టింపుము. 6వ బట్టను నడిమికి మడచి దానిలో సగభాగమును గుడారము చూరున అమర్చుము. 5 బట్టలలో కడపటి దానికి 70 ఉచ్చులు, 6 బట్టలలో కడపటి దానికి 70 ఉచ్చులు వేయింపుము. 70 ఇత్తడి గుండీలను చేయించి ఆ బట్టల 2 కొనలనున్న ఉచ్చులను కలిపివేయుము. అప్పుడు గుడారమంతయు ఏక మందిరమగును. ఒక బట్టలో సగభాగము గుడారపుట అంచున వ్రేలాడినట్లే మిగిలిన సగభాగము
గుడారము చివర వ్రేలాడును. గుడారమును కప్పిన బట్టలు నిలువు వైపున మూరెడు పొడవున క్రిందికి వ్రేలాడుచు మందిరము ఇరువైపులను కప్పియుంచును. అటు తరువాత పొట్టేలు చర్మమునకు ఎర్రని అద్దకము వేసి దానిని గుడారమునకు మీది కప్పుగా వేయుము. దానిమీద మరల సన్నని తోలు కప్పు వేయింపుము. గుడారపు చట్రము. గుడారమునకు తుమ్మ కర్రతో నిలువు చట్రములను చేయింపవలయును. ప్రతి చట్రము 17 అడుగుల పొడవు 27 అంగుళముల వెడల్పును ఉండవలయును. ప్రతి చట్రమునకు క్రింద 2 కొనలుండును. ఈ కొనల సహాయముతో చట్రములన్నింటినీ కలిపివేయవచ్చును. చట్రములన్నింటినీ ఈ రీతిగానే 2 కొనలతో చేయింపవలయును. గుడారమునకు దక్షిణపు వైపు 20 చట్రములు చేయింపుము. 40 వెండి దిమ్మెలను కూడా చేయించి చట్రముల క్రింద జొప్పింపుము. ఒక్కొక్క చట్రపు 2 కొనలును 2 దిమ్మెలలోనికి గ్రుచ్చుకొని పోవును. ఆ రీతిగానే గుడారపు ఉత్తర భాగమునకును 20 చట్రములను చేయింపుము. 40 వెండి దిమ్మెలను కూడా చేయించి ఒక్కొక్క చట్రము క్రింద 2 దిమ్మల చొప్పున అమర్చుము. పడమట గుడారపు వెనుకటి భాగమునకు 6 చట్రములు చేయింపుము. ఆ వెనుకటి భాగపు 2 మూలలకు 2 చట్రములు ఉండవలయును. ఈ మూల చట్రములు క్రింది భాగమున ఒకదానితో ఒకటి అతుకుకొని ఉండవలయును. మీది భాగమున కూడా మొదటి వలయము వరకు అవి ఒకదానితో ఒకటి అతుకుకొని ఉండవలయును. వెనుకటి మూల చట్రములు రెండింటినీ తయారు చేయవలసిన నియమము ఇది. కనుక ఇవి మొత్తము కలిసి 8 చట్రములు, వాని క్రింద 16 వెండి దిమ్మలు ఉండును. తుమ్మ కొయ్యతో అడ్డుకర్రలను కూడా చేయింపుము. ఉత్తరపు వైపుననున్న చట్రములను ఒక్కటిగా కలిపివేయుటకు 5, దక్షిణపు వైపుననున్న చట్రములను ఒక్కటిగా కలిపివేయుటకు 5, పడమటి వైపుననున్న చట్రములను ఒక్కటిగా కలిపివేయుటకు 5 చేయింపుము. మధ్యనున్న అడ్డుకర్ర చట్రముల నడుము వరకు పోయి ఒక కొన నుండి మరి ఒక కొన వరకు వ్యాపించి ఉండును. చట్రములకు బంగారము పొదిగించి వానికి బంగారు కడియములను వేయింపుము. అడ్డుకర్రలకు కూడా బంగారమును పొదిగించి వానిని ఈ కడియములలో దూర్పింపుము. నీకు పర్వతము మీద చూపిన నమూనా ప్రకారముగానే గుడారమును నిర్మింపుము. గుడారపు తెర. పేనిన దారముతోనూ నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితోనూ నేయబడి కెరూబీము దేవదూతల బొమ్మల అల్లిక గల తెరను తయారు చేయింపుము. తెరను 4 తుమ్మ కొయ్యలకు కట్టుము. ఆ కొయ్యలను బంగారముతో పొదిగి వానికి కడియములను తగిలింపుము. ఆ కొయ్యలను వెండి దిమ్మలలో అమర్చియుంచుము. తెరను గుడారపు కప్పులోనున్న కడియములకు తగిలించి రాతి పలకల నుంచిన మందసమును ఆ తెర వెనక ఉంచుము. ఈ తెర గర్భగృహము నుండి పరిశుద్ధ స్థలమును వేరుపరచును. గర్భగృహమునున్న మందసము మీద కరుణాఫలకము నుంచుము. బల్లను తెర వెలుపల ఉంచుము. దీపస్తంభమును గుడారమునకు దక్షిణ భాగమున బల్లకెదురుగా నిలుపుము. గుడారము ద్వారమునకు పేనిన దారముతోనూ నీలము, గోధుమ, ఎరుపు రంగుల ఉన్నితో నేయబడి అల్లిక పనిగల తెరను కుట్టింపుము. ఈ తెరకు 5 తుమ్మ కొయ్యలు చేయింపుము. ఆ కొయ్యలకు
బంగారము పొదిగించి కడియములు అమర్చి వానిని 5 ఇత్తడి దిమ్మలలో బిగింపుము. లేవీయ కాండము 19వ అధ్యాయము. ఆరాధన న్యాయము. ప్రభువు మోషేతో ఇశ్రాయేలీయులకు ఈ రీతిగా చెప్పుమనెను. మీ దేవుడను ప్రభువునైన నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులయ్యుండు. మీలో ప్రతివాడు తన తల్లిదండ్రులను గౌరవింపవలయును, విశ్రాంతి దినమును పాటింపవలయును. నేను మీ దేవుడనైన ప్రభువును. మీరు విగ్రహములను ఆరాధింపరాదు. లోహముతో విగ్రహములను చేసి వానిని పూజింపరాదు. నేను మీ దేవుడనైన ప్రభువును. మీరు ప్రభువుకు సమాధాన బలిని అర్పించునప్పుడు మొదట నేను ఆజ్ఞాపించిన బలి నియమములను పాటించి దానిని యోగ్యముగా సమర్పింపుడు. ఆ బలి నైవేద్యమును మొదటి నాడో లేక 2వ నాడో భుజింపవలయును. 3వ నాటికి మిగిలియున్న దానిని కాల్చివేయవలెను. ఆ నైవేద్యమును 3వ నాడు కూడా భుజింతురేని అది అశుచికరమగును. అట్టి బలిని నేను అంగీకరింపను. దానిని 3వ నాడు భుజించువాడు నాకు అర్పింపబడిన పవిత్ర వస్తువును సామాన్య వస్తువు వలె చూచినట్లగును. కనుక అతడు నా ప్రజల నుండి వెలివేయబడును. మీరు పండిన పైరును కోసికొనినప్పుడు గట్టుదాకా కోయకుడు. పొలములోని పరిగలను అట్లే వదిలివేయుడు. మీ తోటలలో ద్రాక్ష పండ్లను కోయునప్పుడు తప్పిపోయిన పండ్లను మరలా కోయకుడు. పేదలకు పరదేశులకు వానిని వదిలివేయుడు. నేను మీ ప్రభువునైన దేవుడను. మీరు దొంగతనము మోసము చెయ్యకుడు, అబద్ధమాడకుడు, నా పేరెత్తి అసత్య ప్రమాణములను చెయ్యకుడు, నా నామమును అమంగళము చెయ్యకుడు. నేను ప్రభుడను. మీ పొరుగు వానిని వేధింపకుడు, వాని సొత్తు దోచుకొనకుడు, దొంగిలింపకుడు. రాత్రి గడవక మునిపే మీరు కూలికి కుదుర్చుకొనిన వాని కూలి చెల్లింపుడు. మూగవానిని శపింపకుడు. గ్రుడ్డివాడు నడుచు త్రోవలో దేనినైనను అడ్డము పెట్టి అతడు పడునట్లు చెయ్యకుడు. మీరు మీ ప్రభువుకు భయపడుడు. నేను మీ ప్రభువును. మీరు తగవులకు తీర్పు చెప్పునప్పుడు న్యాయము పాటింపుడు. పేదలకు పక్షపాతము చూపకుడు. సంపన్నులకు భయపడకుడు. న్యాయము ప్రకారము తీర్పు చెప్పుడు. ఇరుగు పొరుగు ఎడ వ్యతిరేకముగా తిరుగాడుచు చాడీలు చెప్పకుడు. నీ సోదరునికి ప్రాణహాని చెయ్యకుడు. నేను ప్రభువును. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేషము పెట్టుకొనకుడు. అతని తప్పిదమును గూర్చి అతనిని మందలింపుడు. అప్పుడు అతని మూలమున నీవు పాపము మూట కట్టుకొనకుందువు. పొరుగువారి మీద పగదీర్చుకొనకుడు. వైరము పెట్టుకొనకుడు. నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమింపుడు. నేను ప్రభువును. మీరు నా ఆజ్ఞలను పాటింపుడు. ఒక రకపు జంతువుతో మరి ఒక రకపు జంతువును జతగూర్చి అసహజ పిల్లలను పుట్టింపకుడు. ఒకే పొలములో 2 రకముల విత్తనములు వెదచల్లకుడు. నూలు ఉన్ని కలిపి నేసిన బట్టలు తాల్పకుడు. ఒకనికి ఒక బానిస పిల్ల ఉంపుడు గత్తెగా ఉన్నదనుకొందము. ఆమెకు ఇంకను స్వాతంత్ర్యము లభింపలేదు. అట్టి యువతిని మరి ఒకడు కూడెనేని
వారిరువురిని శిక్షింపవచ్చును గాని వధింపరాదు. ఆమె స్వేచ్ఛ లేని బానిస కదా. ఆమెను కూడిన వాడు పాప పరిహార బలిగా ఒక పొట్టేలును సమావేశపు గుడార ప్రవేశ ద్వారము వద్దకు కొని రావలయును. యాజకుడు ఆ పొట్టేలును బలి ఇచ్చి అతని పాపముకు ప్రాయశ్చిత్తము చెయ్యును. ప్రభువు అతని తప్పిదమును మన్నించును. మీరు ఆ వాగ్దాన దేశమున ప్రవేశించి అచట మేలైన ఫలవృక్షములు నాటినచో 3 ఏండ్ల పాటు వాని ఫలములను అశుచికరముగా భావింపుడు. కనుక 3 ఏండ్ల వరకు వానిని భుజింపవలదు. 4వ ఏడు కాచిన పండ్లన్నిటినీ ప్రభువుకు సమర్పించి స్తుతింపుడు. 5వ ఏడు మీరు ఆ పండ్లు ఆరగింపవచ్చును. ఇట్లు చేయుదురేని మీ చెట్లు అధికముగా కాయును. నేను మీ ప్రభువునైన దేవుడను. నెత్తురు ఉన్న మాంసమును భుజింపకుడు. మంత్రతంత్రములను వాడకుడు. మీ తలకు ఇరువైపులా జుట్టు గొరిగించుకొనకుడు. అట్లే గడ్డపు టంచులను కత్తిరించుకొనకుడు. మృతుల కొరకు మీ శరీరములను కత్తులతో కోసికొనకుడు. పచ్చలు పొడిపించుకొనకుడు. నేను ప్రభువును. మీ కుమార్తెలను దేవదాసీలను చేసి అపవిత్రురాండ్రను కావింపకుడు. అట్లు చేయుదురేమి మీ దేశమున విగ్రహారాధన బలపడి వ్యభిచారము పెచ్చు పెరుగును. మీరు విశ్రాంతి దినమును పాటింపుడు. నా మందిరమును గౌరవింపుడు. నేను ప్రభువును. చచ్చిన వారితో సఖ్య సంబంధములు పెట్టుకుని మాంత్రికులను సంప్రదింపకుడు. అట్లు చేయుదురేని మీరు అశుచిమంతులు అగుదురు. నేను మీ ప్రభువునైన దేవుడను. వృద్ధులను సన్మానించి గౌరవింపుడు. ప్రభువు పట్ల భయభక్తులతో మెలగుడు. నేను ప్రభువును. మీ చెంత వసించు పరదేశులను హింసింపకుడు. వారిని స్వజాతీయుల వలె ఆదరింపుడు. మిమ్ము మీరు ప్రేమించుకొనున్నట్లే వారిని కూడా ప్రేమింపుడు. మీరు కూడా ఐగుప్తున పరదేశులయ్యుంటిరి కదా. నేను మీ ప్రభువునైన దేవుడను. మీరు సరి అయిన కొలమానములను వాడుడు. కొలుచునప్పుడు కాని తూకము వెయ్యునప్పుడు కాని ఎవరిని మోసగింపకుడు. సరి అయిన తక్కెడలను, పడికట్టు రాళ్లను, మానికలను ఉపయోగింపుడు. నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన ప్రభువును. మీరు నా ఆజ్ఞలు చట్టములు పాటింపుడు. నేను ప్రభువును. 119వ కీర్తన. ధర్మశాస్త్ర పొగడ్త. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదకువారు ధన్యులు. వారు చెడ్డను తలపెట్టక ప్రభు మార్గములలో నడుతురు. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి. నేను స్థిర బుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. నేను నీ ఆజ్ఞలనెల్లా చేకొనినచో ఇక అవమానమునకు గురి కానక్కరలేదు. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకొనినందుకు గాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడును పరిత్యజింపవలదు. యువకుడు విశుద్ధ జీవితమును ఎట్లు గడుపును? నీ ఆజ్ఞలను పాటించుట వలననే. నేను నిన్ను పూర్ణ హృదయముతో వెదకుచున్నాను. నేను నీ ఆజ్ఞలను మీరకుండునట్లు చెయ్యుము. నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును
నా హృదయమును నిలుపుకొంటిని. ప్రభు, నీవు ధన్యుడవు. నీ కట్టడలను నాకు బోధింపుము. నీవు దయచేసిన విధులనెల్లా నేను పునశ్చరణము చేయుచున్నాను. పెద్ద సంపదలను కూడబెట్టుకొనుట వలనగాక నీ శాసనములను పాటించుట వలన నేను ఆనందము చెందుదును. నేను నీ ఆజ్ఞలను ధ్యానింతును, నీ మార్గములను పరిశీలింతును. నేను నీ కట్టడలను గాంచి సంతసింతును, నీ వాక్యమును విస్మరింపను. నీవు ఈ దాసుని కరుణించినచో నేను బ్రతికిపోయేదను. నేను నీ వాక్యమును పాటింతును. నీవు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహింతును. నేను ఈ లోకమున పరదేశిగానున్నాను. నీ ఆజ్ఞలను నా నుండి మరుగు చేయకుము. నీ విధుల మీద గల గాఢ వాంఛచే నా హృదయము ఎల్లవేళలా దహించుకొని పోవుచున్నది. నీ ఆజ్ఞలను పాటింపని గర్వాత్ములను, శాపగ్రస్తులను నీవు మందలింతువు. వారు నన్ను నిందించి అవమానింపకుండునట్లు చెయ్యుము. నేను నీ శాసనములను పాటించుచున్నాను. రాజులు సభ తీర్చి నా మీద కుట్రలు పన్నినను ఈ దాసుడి నీ కట్టడలను ధ్యానించుట మానడు. నేను నీ శాసనములను చూచి సంతోషింతును. అవి నాకు సలహాను వసుగును. నేను కృంగి నేల కొరిగితిని. నీ వాగ్దానము ప్రకారము నాకు పునర్జీవమును ప్రసాదింపుము. నా తప్పులెల్లా నీకు తెలియచేసికోగా నీవు నా మొర వింటివి. నీ కట్టడలను నాకు బోధింపము. నీ ఉపదేశములను నేను గ్రహించునట్లు చేయుము. నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. నేను విచారము వలన కృంగిపోతిని. నీ వాగ్దానము ప్రకారము నాకు బలమును దయచేయుము. అపమార్గము నుండి నన్ను తప్పింపుము. నాకు నీ ఉపదేశమును దయచేయుము. నేను నీ పట్ల విశ్వసనీయుడనుగా మెలగితిని. నీ విధులను గైకొంటిని. ప్రభు, నేను నీ శాసనములకు అంటిపెట్టుకొనియుంటిని. నన్ను అవమానమున ముంచకుము. నీవు నా జ్ఞానమును వృద్ధి చేయుదువు కనుక నేను మక్కువతో నీ ఆజ్ఞను పాటింతును. ప్రభు, నీ కట్టడల భావమును నాకు విశదీకరింపము. నేను వానికి సదా విధేయుడనగుదును. నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధుడనగుదును. పూర్ణ హృదయముతో దానిని పాటింతును. నేను నీ ఆజ్ఞలను అనుసరించునట్లు చెయ్యుము. నేను వానిని చూచి ఆనందింతును. నా హృదయములో నీ శాసనముల వైపు మరల్పుము. ధన వ్యామోహము నుండి దానిని వైదొలగింపుము. నా మనస్సు వ్యర్థ వస్తువుల మీదికి పోకుండునట్లు చెయ్యుము. నీ వాగ్దానము ప్రకారము నాకు జీవమును దయచెయ్యుము. నీ దాసునికి నీవు చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనుము. అది నీ పట్ల భయభక్తులు కలవారికి నీవు చెయ్యు ప్రమాణము. నేను గరచు అవమానముల నుండి నన్ను రక్షింపుము. నీ విధులు మేలైనవి. ఇదిగో, నేను నీ ఆజ్ఞల మీద ఆశగొనియున్నాను. నీవు నీతిమంతుడవు కనుక నాకు జీవము నిమ్ము. ప్రభు, నీ కనికరమును నా మీద కుమ్మరింపుము. నీ వాగ్దానము ప్రకారము నీ రక్షణమును నాకు అనుగ్రహింపుము. నేను నీ మాటలను నమ్మితిని కనుక నా మీద నిందలు మోపు వారికి బదులు చెప్పగలను. నేను ఎల్లవేళలా సత్యమునే పలుకునట్లు చెయ్యుము. నేను నీ విధులనే నమ్మియుంటిని. నేను ఎల్లవేళలా
కలకాలము వరకు నీ ధర్మశాస్త్రమును పాటింతును. నేను నీ ఉపదేశములను చేకొందును గనుక స్వేచ్ఛగా మనుదును. నేను రాజులకు నీ శాసనములను ఎరిగింతును. దాని వలన నేను నగుబాట్లు తెచ్చుకొనను. నీ ఆజ్ఞలు నాకు ఆనందమును వసగును. అవి నాకు ప్రీతి పాత్రములు. నేను నీ ఆజ్ఞలకు చేతులెత్తి నమస్కరింతును. వానిని ఆదరముతో చూతును, ధ్యానింతును. ఈ దాసునికి నీవు చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. అది నాకు ఆశను కల్పించెను. నీ వాగ్దానము నాకు జీవమును వసగెను. కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొందితిని. గర్వాత్ములు నన్ను ఎల్లవేళలా గేలి చేయుచున్నారు. కాని నేను నీ ధర్మశాస్త్రము నుండి వైదొలగనైతిని. ప్రభు, నేను పురాతనములైన నీ విధులను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అవి నాకు ఓదార్పును వసగుచున్నవి. దుష్టులు నీ ధర్మశాస్త్రమును విడనాడుటను చూడగా నాకు ఆగ్రహము కలుగుచున్నది. ఈ ప్రవాసమున నీ కట్టడలు నాకు పాటలైనవి. నేను రేయి నీ నామమును జ్ఞప్తికి తెచ్చుకొందును. నీ ధర్మశాస్త్రమును స్మరించుకొందును. నీ కట్టడలను పాటించు భాగ్యమునకు నేను నోచుకొంటిని.